హాయ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఒక విలక్షణమైన రచయిత. ఆయన రాతలు అసలు ఎంత ప్రతిబింబిస్తాయంటే, ఆయన పాటలు ఇప్పటికీ అసలు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆయన కెరీర్ చూసుకుంటే బిఫోర్ ఆర్జీబీ, ఆఫ్టర్ ఆర్జీబీ అనేలాగా ఉంటుంది. ఆయన ఎవరో కాదు, సిరాశ్రీ గారు, ప్రముఖ లిరిసిస్ట్. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. హాయ్ సార్. నమస్తే గంగాధర్ గారు. ఫస్ట్ మా ఆహ్వానాన్ని మన నుంచి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ కెరీర్ చూసుకుంటే ఆఫ్టర్ ఆర్జీబీ, బిఫోర్ ఆర్జీబీ అనేలాగా ఉంటుంది. అది ఎందుకు సార్ అలా వచ్చింది? అంతకుముందు ఎందుకు మీరు పాపులర్ అవ్వలేదు? ఆఫ్టర్ బిఫోర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇంకా అసలు ఇది ఆఫ్టర్ ఆర్జీవీ అంటానికి కూడా లేదు. ఇంకా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్జీవీ గారు. ఆయనతో జర్నీ కొనసాగుతూ వెళ్తూ ఉంది. అంతకు ముందర అసలు నేను పాటలు రాసింది కూడా తక్కువే. నేను 2010 నుంచి రాస్తున్నాను ఆర్జీవీ గారికి. ఇది 2024 ఇది. సో దాదాపు 14 ఏళ్ళుగా ఐ హ్యావ్ బీన్ విత్ హిమ్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆల్సో. అండ్ బిఫోర్ ఆఫ్టర్ అని మీరు ఎందుకన్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో. మరి నేను ఐఎమ్ మోర్ ఐడెంటిఫైడ్ విత్ ఆర్జీవీ గారు. అది మాత్రం ఒప్పుకుంటాను. అది అందరికీ తెలిసిందే కూడా. సో అంటే ఆయన సినిమాలకు ఎక్కువ రాయటం, బహుశా దాదాపుగా ఒక 100 సాంగ్స్ రాసుంటాను ఆయనకు ఒక్కళ్ళకే. చాలా సినిమాల్లో బయటకు వచ్చినా రాకపోయినా రాసినవి అయితే మోర్ దాన్ 100 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. సో అంతే తప్ప బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఏం లేదండి. నాకు తెలిసి మీరు అలా ఎందుకన్నారు నాకు తెలియదు. అంటే మీరు ఆర్జీవీ గారిని ఫస్ట్ ఎప్పుడు కలిశారు? కలిసిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడారు? మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు అసలు ఆయన? అప్పుడు నేను మీడియాలో ఉండేవాడిని 2010 ఆ టైంలో. ఓకే. అప్పుడు రక్త చరిత్ర పార్ట్ 2 రిలీజ్ టైం, అది ఆడియో రిలీజ్ ఫంక్షన్ టైం అది. ఓకే. అప్పుడు ఆ టైంలో మధుర ఆడియో ఫంక్షన్, మధుర ఆడియో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఆడియో అనమాట. నాకు మధుర శ్రీధర్ గారు బాగా పరిచయం. ఆయన స్టూడియోలో ఉండి ముందరే సాంగ్స్ విన్నాను రిలీజ్ కంటే ముందే. ఓకే. విని ఆర్జీవీ గారి నెంబర్ తీసుకుని ఆయనకి మెసేజ్ పెట్టాను, సాంగ్స్ చాలా బాగున్నాయని. ఏదో పెడితే హూ ఇస్ దిస్ అన్నారు. నేను సిరాశ్రీ అని బలానా వెబ్సైట్లో జర్నలిస్ట్ అని పెట్టాను నేను. ఓకే. పెడితే కమ్ టు ఆడియో లాంచ్ అన్నారు. ఓకే. సో అలా ఫస్ట్ ఆయన నుంచి ఇన్విటేషన్ మెసేజ్ రూపంలో. ఓకే. ఎలాగో వెళ్ళాను. అక్కడ అయిన తర్వాత మీ ఇంటర్వ్యూ కావాలన్నాను. ఓకే అని చెప్పి అన్నారు. ఆ మర్నాడే రామోజీ ఫిల్మ్ సిటీకి రమ్మన్నారు. ఓకే. అప్పుడు అప్పలరాజు సినిమా షూటింగ్ జరుగుతుంది. సునీల్ రక్త చరిత్ర టు ఆడియో అవుతోంది. ప్యారల్గా అక్కడ అప్పలరాజు స్టూడియో అవుతుంది అన్నమాట షూటింగ్. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేసాం. జనరల్గా రాము గారిని ఇంటర్వ్యూ చేస్తే అక్కడ నాకు ప్రెస్ నోట్ ఇచ్చారు ఆయన. ఓకే. బెజవాడ రౌడీలో టైటిల్తో సినిమా చేస్తున్నాం, ఇది బ్యాక్ డ్రాప్ అని చెప్పి. అప్పుడు ఫస్ట్లో పెట్టిన టైటిల్ అది. తర్వాత అది బెజవాడ అయింది. బెజవాడ రౌడీలు అని చెప్పి ప్రెస్ నోట్ ఇస్తే అది ఆ స్టోరీ లైన్ అంతా ఐడియా ఉంది కాబట్టి అది విజయవాడ నేపథ్యంలో వంగవీటి దేవునిని కాన్సెప్ట్లో, అంటే ఆ పేర్లు యాజ్ ఇట్ ఈస్ పెట్టకుండా చేసినటువంటి ఒక ఫిక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి అది. ఓకే. సో అది ఊహించుకుంటూ కారులో రిటర్న్ వస్తూ చిన్న ఒక పోయంలో రాసి పంపించాను ఆయనకి నేను. పంపిస్తే ఆ మర్నాడు ఆయన దానికి స్పందించి చాలా బాగుంది, ఐడియా బాగుంది, బట్ ఇది మీరు ట్యూన్కి రాస్తే బాగుంటుంది, ట్యూన్ పంపిస్తానని చెప్పి ట్యూన్ పంపించడం, ఆ పాట రాయటం, ఆ రికార్డింగ్ కోసం వెంటనే ఆయన ముంబై టికెట్స్ బుక్ చేశారు. ముంబై వెళ్ళి అక్కడ ముంబైలో అమర్ మోహిలే మ్యూజిక్ దగ్గరుండి, తెలుగు పాట కదా, ఇక్కడ హిందీ సింగరు, హిందీ మ్యూజిక్ డైరెక్టరు. సో అక్కడ ఉండి తెలుగు పాట పాడించి రికార్డ్ చేయించి మళ్ళీ వెనక్కి తీసుకురావటం, అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆయనతో. జర్నలిస్ట్ డైరెక్టర్గా మొదలైన రిలేషను పరిచయం అయిన వన్ డేలోనే ఒక డైరెక్టర్ లిరిసిస్ట్ రిలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అక్కడ నుంచి వరుసగా అదే మూవీకి యాక్చువల్గా ఇంకొక 2 సాంగ్స్ రాశారు. ఓకే. ఇంకా అక్కడ నుంచి రాసుకుంటూ వస్తూ ఉన్నాను. ఓకే. ప్రజెంట్ ఆయన డైరెక్షన్ మానేశారు, ఓన్లీ ప్రొడ్యూస్ మాత్రమే చేస్తున్నారు ఫిల్మ్స్. యువర్ ఫిల్మ్స్ అని ఒకటి ఇది కూడా స్టార్ట్ చేశారని తెలిసింది సార్. అంటే ఆయన డైరెక్షన్ మానేశారా లేక ఓన్లీ? మానేయటం ఏం కాదండి, ఆయన ఇప్పుడు చేస్తూ ఉంటారు, డైరెక్షన్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అంటే ఇప్పుడు యంగ్ ఏదైనా ఒక యంగ్ టాలెంట్ కావచ్చు, ఏదన్నా ఆయనతో సింక్ అయ్యేటువంటి టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టేస్ట్ ఆయనకి మ్యాచ్ అయ్యే టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ ఆయన ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. అదే తప్ప ఆయన మానేయటం ఏం కాదు, ఆయన చేస్తున్నారు. సర్కార్ 3కి మీరు ఫస్ట్ సాంగ్ రాశారు బాలీవుడ్లో, హిందీ సాంగ్. హిందీ సాంగ్ రాసిన ఏకైక దక్షిణాది లిరిసిస్ట్ మీరే. అవునండి. అది కూడా డెక్కన్ క్రానికల్ వాళ్ళు రాస్తే అప్పుడు రాశారు వాళ్ళు, డెక్కన్ క్రానికల్ వాళ్ళు. అప్పుడు దాకా అసలు సౌత్ ఇండియాలో ఏ లిరిసిస్ట్ కూడా హిందీ పాట రాయాల, బాలీవుడ్ సాంగ్ రాయాల. హిందీ పాట ప్రైవేట్ సంఘం రాశారని తెలియదు కానీ హిందీ సినిమా కోసం రాసిన పాట లేదు. అది కూడా అమితాబ్ బచ్చన్ గారి సినిమా. అది బచ్చన్ గారు ఎరోస్ వాళ్ళు దాని యొక్క ప్రొడక్షను అది లాంచ్ అయింది. థాంబా అనే ఒక సాంగ్, అది థాంబా అంటే మరాఠీలో స్టాప్ అని. ఓకే. ఆ వర్డ్ పట్టుకుని హిందీ సాంగ్ అనమాట రాసాం. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే చంద్రబోస్ గారు మన పాటని ఆస్కార్ వరకు తీసుకెళ్లారు, కానీ ఇది ఏదైతే ఉందో హిందీలో రాయడం అనేది ఇప్పటివరకు ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు. దాన్ని మీరు కంప్లీట్ చేశారు.
మీకు ఏమైనా ప్రశంసలు లాంటివి ఏమైనా వచ్చాయా? అంటే ఎవరు చేయలేదు అనేది కాదండి, అంటే చేయగలుగుతారు. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఒక భాషలో పాట రాయాలంటే ఆ భాషలో ప్రావీణ్యం పాండిత్యం అవసరం లేదు. భాష అంటూ తెలిస్తే అక్కడ ఉన్న దానికి మనం రాయగలుగుతాం ఖచ్చితంగాను. ఇట్స్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి మీటర్లో పదాలు కూర్చోబెట్టడం ఎలాగానే తెలిస్తే ఉన్నటువంటి లిమిటెడ్ వొకాబులరీతో కూడా మనం పాట రాయొచ్చు. ఓకే. అయితే ఆ ప్రయత్నం ఇంత ముందర ఎవరు చేయలేదు, అవకాశం రాలేదు తెలియదు. అవకాశం నాకు వచ్చింది. నేను మొట్టమొదటి వ్యక్తి కింద అయినప్పటికీ కూడా తర్వాత ఇంకా చాలామంది ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ పాట ఫస్ట్ అప్రిషియేట్ చేసింది రాము గారు, ఆర్జీవి గారే. తర్వాత అమితాబ్ బచ్చన్ గారి నుంచి వచ్చింది నాకు అప్రిషియేషను. అది సౌత్ ఇండియన్ రాసినట్టుగా లేదు, అది ప్రాపర్ బాలీవుడ్ రైటర్ రాసినట్టు ఉందని ఆయన అన్నారు. ఓకే, అదొక హ్యాపీనెస్. ఓకే. సర్కార్ తిరుగులో మిగతా పాటలు అవి ఎవరు మీరు? మిగతా పాటలు అన్నీ కూడా వేరే రైటర్ రాశారు. నేను ఒక సాంగ్ రాశాను అందులో, నేను మిగతా మామూలు వేరే రైటర్స్ రాశారు. ఓకే. దాని తర్వాత నేను చాలా సాంగ్స్ రాస్తున్నా, హిందీ సాంగ్స్. ఆ కాన్ఫిడెన్స్ తోటే చాలా ప్రైవేట్ సాంగ్స్ రాశాను, అలాగే పొలిటికల్ సాంగ్స్ బీజేపీ వాళ్ళకి రాశాను. ఓకే. మన ఎలక్షన్ టైంలో కూడా. ఓకే. హిందీలో. అలాగే ఇక్కడ మనకి తెలుగు ఫోక్ సాంగ్స్ ఉంటున్నాయి, అవి హిందీలోకి రాయమంటున్నారు. ఓకే. అలాగే మంగిలితోటి ఒక సాంగ్ శివరాత్రికి బొంబం బోలే అని ఒక సాంగ్ చేశారు బిఫోర్ లాస్ట్ ఇయర్. సో అది హిందీ సాంగ్ నేను రాశాను, తెలుగు సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు, హిందీ నేను రాశాను. సో జరుగుతున్నాయి అలాగే. మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందీకి ఎవరు ఒక పాట చేయించుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ లోకల్గా అంటే ఒక ఇమీడియట్ స్టెప్ కింద నన్ను రీచ్ అవుతున్నారు. సార్ మీ బాల్యం అసలు ఎలా గడిచింది సార్? ఏంటి, ఎలా వచ్చారు ఈ మీడియాలోకి, అసలు ఎలా వచ్చారు? మా బాల్యం ఇన్ ద సెన్స్ అందరిలాగా మామూలుగా జనరల్గా అకాడమిక్స్ చదువుకోవడం, ఎంబీఏ గ్రాడ్యుయేట్ నేను. ఎంబీఏ అయిన తర్వాత ఏదో జాబ్ చేస్తూ ఒక మార్కెటింగ్ కంపెనీ, ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్న టైంలో 9 monthsలో నాకు అర్థమైపోయింది ఈ జాబ్ మంది కాదని, ఇది మనం సెట్ అవ్వం ఈ ఫీల్డ్కి అనేది అర్థమైంది. ఆ టైంలో ఏం చేయాలి ఏంటి అనుకుంటున్న టైంలో అప్పట్లో వెబ్సైట్స్ బూమ్ స్టార్ట్ అయిందనమాట, 2004 ఆ టైం అది. సో అక్కడ వెబ్సైట్స్లోకి రావటం, ఆ వెబ్సైట్లో ఫిలిం రివ్యూస్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవన్నీ చేయటం, అలాగే మీడియా పర్సన్ కావటం వలన మీడియాతోటి ఈ సినిమా రిలేషన్స్ ఏర్పడటం. ఓకే. సో ముందర నుంచి ఒక ఫ్లైర్ ఉండేది, రాసే ఫ్లైర్, పాట రాయాలని ఇలాంటి సరదాలు ఉండేవి కాబట్టి ఆ సరదాలు తీర్చుకునేటువంటి ఒక అవకాశం. అలాగే డివోషనల్ ఆల్బమ్స్, అలాగే సినిమా పాటలు రాయటం, ఇలాగ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీరు రాసిన ఫస్ట్ పాట ఏది సార్, మీకు గుర్తుంది? స్నేహగీతం సినిమా. ఫస్ట్ సినిమా పాట అయితే స్నేహగీతం మూవీ. ఓకే. లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసరు, మధుర శ్రీధర్ గారు దానికి డైరెక్టర్ అయిన. ఓకే. స్నేహగీతం అనే సినిమాకి ఫస్ట్ దాంట్లో 3 హీరోలు, ఓకే, చైతన్య, సందీప్ కిషన్, తర్వాత వెంకటలూరి. వెంకటలూరి పాపులర్ డైరెక్టర్, ఫస్ట్ హీరో తను. ఓకే. అలాగే సందీప్ కిషన్ మీకు తెలుసు. సో చైతన్య ఈజ్ ఆల్సో యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ మెనీ ఫిల్మ్స్. 3 ఉన్నారు. నేను దాంట్లో డెబ్యూ లిరిసిస్ట్ అందులో. ఓకే. మొట్టమొదట సినిమాగా అయితే ఆ ఫిల్ము. అయితే దానికంటే ముందు డివోషనల్ చేశాను. ఫస్ట్ ఒక స్వామి అయ్యప్ప ఆల్బమ్ ఒకటి సుధీర్ లోకా గారు అని ఆయన చేశారు, అది ఆయన ప్రొడ్యూసర్ దానికి. అది ఫస్ట్ పాటలు అయితే అది పాటలుగా అంటే రికార్డ్ అయిన పాట అయితే అది. ఓకే. వే బ్యాక్ ఇన్ 2001 అండి. అది రెమ్యునరేషన్ అంతా తెలుసుకోవచ్చు సార్ ఫస్ట్ పాటకి? ఏదండి ఫస్ట్ పాటకి మీరు తీసుకున్న రెమ్యునరేషన్? ఫస్ట్ పాట రెమ్యునరేషన్ లేదండి, నాకు గుర్తుండైతే రెమ్యునరేషన్ ఏం లేదు. ఓకే. సీడీలు అప్పట్లో సీడీలు ఉండేవి కదా, క్యాసెట్లోను ఒక 10 సీడీలు, ఒక 20 క్యాసెట్లు ఇచ్చారు. అందులో పాట రాసినందుకు నిజంగా టు బి ఫ్రాంక్ అప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అది అసలు ఎంకరేజ్మెంట్ కింద అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఆ రోజుల్లో మొట్టమొదటి ఏదన్నా రాస్తే పత్రికలో కానీ పేపర్లో కానీ మన పడి పేరు వస్తేనే అదే పెద్ద అచీవ్మెంట్ కింద ఉండేది. సో మనీ మీద పెద్ద ఫోకస్ ఉండేది కాదు. నా 2001 టైంకి నేను అప్పుడే మన ఎడ్యుకేషన్ పూర్తయి సిటీలోకి వచ్చాను. అప్పుడు ఇంకా అసలు అది నేను పాట రాయటం అనేది నాకు అదొక ప్రొఫెషన్ అవుతుందని కూడా అనుకోలే. సో అది రాయగలం, ఇంట్రెస్ట్ ఉంది, రాసాము, ఆయన రికార్డ్ చేయించారు, సీడీలు క్యాసెట్లు ఇచ్చారు ఫ్రీగా అందరూ పంచుకోమని, అదే హ్యాపీనెస్. అదే ఇద్దరు శ్రీధర్ గారితో పనిచేశారు, మదర్ శ్రీధర్ గారు, ఇంకొక ఆయన లగడపాటి శ్రీధర్ గారు, ఇద్దరు. వీళ్ళిద్దరితో మీ అనుబంధం ఎలా ఉంది సార్? ఇప్పటికీ హ్యాపీగా ఉంది. నిన్నే మాట్లాడుకున్నాం లగడపాటి శ్రీధర్ గారు, మధుర శ్రీధర్ గారితో ఇందాక గంట క్రితం మాట్లాడాను. ఓకే. రిలేషన్ ఉంటుందండి, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అంటే శ్రీధర్ గారిలో శ్రీ ఉంది, మీ పేరులో కూడా శ్రీ ఉంది, సిరాజ్ శ్రీ. అసలు మీ పేరు పూర్తి పేరు ఏంటి సార్? అసలు రామ్ శ్రీకాంత్. రామ్ శ్రీకాంత్. రామ్ శ్రీకాంత్. ఓకే. దాని ఎబ్రివేటెడ్ ఫామ్ సిరాజ్ శ్రీ. ఓకే. ఆర్జీవి గారు సిరాజ్ శ్రీని ఎక్కువ పాపులర్ చేశారు అనుకోవచ్చు. యా. అదే
నెక్స్ట్ ఇప్పుడు ఆర్జీవి గారు ఆ, ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సారీ, తమిళనాడులో మనకు ఇప్పుడు చెన్నైలో ఉన్నారు ఆయన. ఆ సినిమాకి మీరు రాస్తున్నారు సార్? తెలియదండి, ఇంకా దాని గురించి మేము డిస్కషన్ చేసుకోలేదు, ఇంకా తెలియదు అది. ఓకే. అంటే ఇప్పుడు ఎన్నో పొలిటికల్ సినిమాలు తీశారు ఆర్జీవి గారు. వాటిలో మీరు చాలా పదునైన మాటలతో పాటలు రాశారు. నెక్స్ట్ ఏమన్నా అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయ్యి టీడీపీ ఏమన్నా వస్తే ఆర్జీవి గారి పరిస్థితి ఏంటి? అది ఏమన్నా ఆలోచించారు సార్? ఇప్పుడు పాటలు అర్థం కాలే. అంటే లక్ష్మీ లక్ష్మీ సెంటర్లో రాశారు చాలా వరకు. అంటే టీడీపీ కమరాజం గడపరేట్లు రాశాను. రాశారు. లేటెస్ట్ ఫిల్మ్స్ ఆయన తీసిన వాటికైతే నేను రాయలేదు. ఇప్పుడు మొన్న వ్యూహం దానికైతే నేను రాయలే. నాకు తెలియదు ఏముంటుంది పరిస్థితి అంటే ఏముంటుందండి. ఐ డోంట్ అంటే ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తాను మీకు మామూలుగా తీసుకోవడానికి. ఇప్పుడు కార్టూన్స్ వేస్తారు. అవును. కార్టూన్స్ వేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అంతెందుకు ఈనాడు పేపర్లో శ్రీధర్ గారు వేసిన కార్టూన్లే అప్పట్లో ఎన్టీ రామారావు గారిని కొంచెం ఇది వెటకారం చేస్తానో సర్కాస్టిక్గానో గోల్డెన్ కార్టూన్స్ వేశారు. వేరే పత్రికల్లో అలాగే వేస్తారు. ఇప్పటికీ న్యూస్ పేపర్స్లో మనం కార్టూన్స్ తీసుకుంటే కేసీఆర్ గారి మీద ఉండేవి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేవి, జగన్ గారి మీద ఉంటాయి. కార్టూన్స్ అనేవి కామన్. కార్టూన్ అనేది ఒక సర్కాస్టిక్ సెటరికల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అవును. అదే స్టైల్లో ఈ సినిమా తీశారు. ఓకే. అదే స్టైల్లో పాట. ఇట్ ఈస్ అన్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది. ఓకే. సో దానికి వైరం పెట్టుకుని ఏదో ఇంకా చాలా ప్రమాదాలు ఎదురవుతాయి అనేటువంటిది అయితే జనరల్గా ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ అధినేతలు కానీ అలా ఉండరని నేను అనుకుంటున్నాను. అంటే సినిమాల వరకు సినిమాలు తీసి వదిలేస్తే ఓకే సార్, కానీ ఆర్జీవి గారు ఏంటంటే ట్విట్టర్లో వాళ్ళకి సంబంధించిన వ్యంగ్యంగా పెడుతూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అది ఆయన వ్యక్తిగతం అండి. నాకు నిజంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ సే ఆన్ దట్. అది ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న పని. నేనైతే దాన్ని స్వాగతించను. అది పెద్ద అవసరం లేదని అనుకుంటాను నన్ను అడిగితే. ఆయన పోస్టులు ఎవరు చూసినట్టు బట్ హీ హాస్ గాట్ ఈజ్ ఓన్ దాన్ని ఏమంటారు మన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆయన ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో మరి దాని రిపర్కషన్స్ని దాన్ని ఫేస్ చేసేటువంటి ధైర్యం కానీ అది కానీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేస్తున్నారేమో నాకు తెలియదు. అది అంటే ఆర్జీవి గారు మీరు ఒక 15 ఇయర్స్ నుంచి చూశారు, దగ్గరగా చూశారు. ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందో చూశారు. అంటే ఆయన అప్పటికప్పుడు సర్వైవ్ అయితే సరిపోద్ది అనుకుంటారా? ఫ్యూచర్ ఆలోచించి ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారా? ఆయనది ఏ రోజు ఆ రోజేనండి. నాకు తెలిసి అయితే ఆయన ఫ్యూచరు ప్లానింగ్ లాంటివి అయితే నాకు అలా అటువంటివి ఏమి ఆయన అసలు డిస్కషన్ కూడా చేయరు నాకు తెలిసి. నెక్స్ట్ ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను, 10 years తర్వాత ఇలా అనుకుంటున్నాను అని అలాంటివి ఏమి చెప్పరు ఆయన. బట్ ఒకటి నేను గమనించింది ఏంటంటే ఆయన నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఎంతవరకు వ్యక్తిగతంగా ఆయన వే ఆఫ్ లివింగ్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ పెరుగుతూ వెళ్తుంది అలాగా. ఇప్పుడు ఆయన పీక్లో ఉన్నారు. నేను ఇంత పీక్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కూడా చూడలేదు, మధ్యలో కూడా చూడలేదు. ఓకే. ముంబైలో ఆయన ఆఫీస్ పెట్టినప్పుడే చాలా పీక్ అనుకున్నారు అందరూ. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టింది ఇంకా దానికి ఒక డబుల్ ట్రిపుల్ ఉంది అది. సో హీఈస్ ఆల్వేస్ ఫ్లరిషింగ్ ఇన్ హిజ్ ఓన్ వే. ఓకే. అది అప్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హిజ్ ఫ్యాన్స్ ఉందా లేదా అంటే అది డిబేటబుల్. అది వాళ్ళు కోరుకున్నట్టుగా ఈయన ఉండరు, ఈయన కోరుకున్నట్టుగా ఈయన ఉంటారు. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అదే అంటే మీరు ఒక లిరిసిస్ట్గా మీరు ఆయన అంటే రాముడు పిలిస్తే రాముడి వైపు రాయాలి, రావణుడు పిలిస్తే రాముడి వైపు రాయాలి అన్నట్టుగా మీ బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తున్నారు అంతే మీరు? 100% అండి. ఇప్పుడు ఈయన రాయమన్న పాటలు రాశాను. అదే సంవత్సరం అశ్విని దత్ గారు టీడీపీకి సాంగ్స్ రాయించారు. ఓకే. అదే టైంలో అవి రాశాను. టీడీపీ సాంగ్స్ రాశాను, వైసీపీ సాంగ్స్ రాశాను. ఓకే. మొన్నైతే బీజేపీకి రాశాను, మన కాంగ్రెస్కి రాశాను. ఓకే. అన్ని పార్టీలకి రాసుకుంటూ వెళ్ళిపో, మనకు అదే ఉండదండి. అదే రచయిత అంటే జస్ట్ అక్షర సేద్యం. వ్యక్తిగతమైనటువంటి ఎమోషన్స్ని దాన్ని ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు పెట్టను అంతే. ఓకే. ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ గారు జైలు అవకాశంలో ఒక్క రోజులోనే ఒక సంభాషణ రాశారు, దానికి మంచి ఫేమ్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారు పిలిచి ఏమన్నా మీతో మాట్లాడారు? జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడటం లేదు కానీ, బట్ అది కోన వెంకట్ గారు ఆ రోజు చాలా అర్జెంట్ ఉంది అని ఒక రోజు పిలిచారు. అది ఓకే. ఏంటి అంటే వెళ్ళాను. నేను సాంగ్ గురించి ఏమో డిస్కషన్ అనుకున్నాను. ఓకే. ఏం లేదు, ఇలాగా ఈ సినిమాలో ఈ పౌరాణికాలకు సంబంధించిన ఒక డ్రామా సీన్లు ఉన్నాయి, డైలాగ్స్ నువ్వు రాయాలి అని చెప్పాను. ఆ స్టోరీ అంతా చెప్పాను మొత్తం అంతా. ఓకే. బట్ ఇక డ్రామా ఏముంటే బాగుంటుంది అన్న దగ్గర నుంచి చర్చ పెట్టి ఆ డైలాగ్స్ అవన్నీ అప్పటికప్పుడు రాయటం అయిపోయింది. ఓకే. మొత్తం అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకోవటం, మళ్ళీ ఇంటికి వచ్చి రాసేసి ఆయనకి మళ్ళీ పంపించడం, అది వెంటనే ఓకే అవటం, రాసినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్ గారు అదే చెప్పడం, డైలాగ్స్ వేసింది. అది మనకి క్రెడిట్ ఇచ్చారు. ఓకే. పేమెంట్ ఇచ్చారు. అది అంతవరకు.
కోన వెంకట్ గారు ప్రజెంట్ చేస్తున్న సినిమాలకి ఏమన్నా పనిచేస్తున్నారు సార్? ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. బట్ ఆయన శంకరాభరణం అని ఒక సినిమా తీశారు ఆ మధ్యన నిఖిల్ తోటి. అప్పుడు రాశాను, తర్వాత రాయలేదు. రంగమార్తాండ సినిమా అసలు చాలా అద్భుతమైన సినిమా, అది కళాత్మకంగా చూసుకుంటే. కానీ అది కమర్షియల్గా హిట్ అవ్వలేదు. ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఫ్రేమ్ గురించి మీరు డీటెయిల్డ్గా రివ్యూ కూడా ఇచ్చారు ఫేస్బుక్లో. అవును, ఆ సినిమా అలాంటి సినిమాలు కమర్షియల్గా హిట్ అవ్వదు ఎందుకు సార్? అసలు ఏంటి లోపం? అలాంటి సినిమాని కాదండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయి, ఎందుకు ఆడవు, ఆర్టిస్టిక్గా ఉంటే ఆడవా, అది కమర్షియల్గా ఉంటే ఆడేస్తాయా అనే దాన్ని దీనికి దేనికి ఎవరు ఏం చెప్పలేడు. సినిమా బాగుందా బాగాలేదా అనేది ఎవరు చెప్పలేడండి. నచ్చిందా నచ్చలేదా చెప్పగలుగుతాడు. ఓకే. నచ్చటం నచ్చకపోవడం అనేది వ్యక్తిగతం, బాగుంది బాగోకపోవడం అనేది జనరలైజ్డ్. ఒక వ్యక్తి జనరలైజర్కి ఏది చెప్పలేడు. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమాని ఎప్రిషియేట్ చేసే ఓపిక తీరిక తగ్గిపోయింది జనాల్లో, అవును, బాగా తగ్గిపోయింది. దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, మీరు 1980s 90s వరకు తీసుకుంటే అప్పుడు మీకు మిడిల్ ఏజ్డ్ ఆడియన్స్కి కూడా సింక్ అయ్యే సినిమాలు వచ్చేవి థియేటర్లో. మనకు మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, వీళ్ళందరి సినిమాలు కొంచెం మిడిల్ ఏజ్, భార్యాభర్త, పిల్లలు, ఏదో ఉద్యోగం, ఇటువంటివన్నీ వచ్చేవి అప్పట్లో. అలాగే అత్త కోడలు గొడవలు, అలాగే సంసారం చదరంగం, ఆడదే ఆధారం, ఇలాంటి సినిమాలన్నీ వచ్చేవి. వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో టీవీ లేదు, ఉన్నా కూడా వారానికి ఒకసారి సినిమా వేస్తాడు. థియేటర్కి వెళ్ళి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అలాగే భక్తి సినిమాలు వచ్చేవి, గౌరీ వ్రతం అని, వరలక్ష్మి వ్రతం అని, రకరకాల ఏవో సినిమాలు, వెంకటేశ్వర మహత్యం అని, అవేమో థియేటర్లో మార్నింగ్ షోలు వేసేవాళ్ళు. పొద్దున్నే ఈ లేడీస్ ఆ సినిమాలకి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆ స్టఫ్ మొత్తం టీవీ సీరియల్స్ రూపంలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కార్తీక దీపం అనే సీరియల్ ఎన్ని సంవత్సరాలు మొత్తం లేడీస్ అందరూ కూడా దాన్ని అంటిపెట్టు కూర్చుంటున్నారు. అదే ఇప్పుడు సీజన్ 2 కూడా ఆ డ్రామా అంతా నడిచిపోతుంది. అలాగే హిందీ సీరియల్స్ కూడా, అనుపమ అనే సీరియల్ చాలా పాపులర్, ఇవన్నీ చూస్తూ కూర్చుంటున్నారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. ఈ స్టఫ్ని తీసుకెళ్ళి మళ్ళీ సినిమాగా తీస్తే ఎవరు రారు. అండ్ వీళ్ళు కదలటల్లా, ఇక్కడ నుంచి బయటకు రావట్లేదు ఇంకా. మరి ఇప్పుడు ప్యాటర్న్స్ ఎవరు సినిమాకి అని అంటే, ఓన్లీ మార్నింగ్ షో ఆడియన్స్, అది కూడా రిలీజ్ రోజున. యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ అంటే ఎవరు, 18 to 25 ఏజ్ గ్రూప్, వాళ్ళు మాత్రం ఆ సినిమా ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా థియేటర్ పరిగెత్తుకు వస్తున్నారు. దేనికి వస్తున్నారు? పెద్ద హీరోల సినిమాలు అయితే పెద్ద హీరోల సినిమాలకు వస్తున్నారు. బాగుందంటే కంటిన్యూ అవుతాయి, బాగోపోతే అవి కూడా 3rd day 4th day క్లోజ్, ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఇంకా దాన్ని ఉండట్లా. సో ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు వీళ్ళే ఉన్నారండి. మనం దాన్ని ఫిక్స్ అయిపోవాలి. పాత రోజుల్లో మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ఫ్యామిలీస్ అందరూ వస్తారు అని, ఫ్యామిలీ స్టార్లు అలా తీసుకున్నా కూడా ఎవరు రావట్లా. ఇట్ డజంట్ హ్యాపెన్. ఇంకోటి ఏమైందంటే ఓటీటీ వచ్చేసింది. ఓటీటీకి ఒక యావరేజ్, నేనేది ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నెలకి నాకు తెలిసి ఒక 1400 నుంచి 1500 దాకా ఖర్చు పెట్టినట్టున్నారు మొత్తం అన్ని ఓటీటీ ఇంక్లూడింగ్ జిఎస్టీ బిల్ చూస్తే కనుక. అది ఎప్పుడైతే వెళ్తుందో, ఏదైనా కొత్త సినిమా వచ్చింది బాగానే ఉందట అని అన్నప్పుడు వెళదామని ఒక్క వీక్ పోస్ట్ పోన్ చేసి వెళ్తే ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాలి. ఒక వీక్ పోస్ట్ పోన్ చేస్తే ఇంకెందుకు ఇంకో 2 weeksలో ఓటీటీలో వస్తుంది కదా అన్నది వచ్చేస్తుంది. సో బాగున్న సినిమా కూడా వెళదాం అనుకున్న వాళ్ళు కూడా వీక్ దాటితే వెళ్ళట్లా. ఆ వీక్ స్కిప్ ఎప్పుడు అవుతుంది? జనరల్గా మామూలు డేస్లో అవుతుంది. స్కిప్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఎప్పుడు ఉంది అంటే సంక్రాంతి టైంకి ఉంది. అందుకని ఓన్లీ సంక్రాంతే బెట్టింగ్. సంక్రాంతి సీజన్ ఒక్కటే ఉన్నంతలో సినిమా బాగుంటే, యావరేజ్ అయితే అంటే యావరేజ్గా అనిపిస్తే హిట్ అవ్వడానికి, హిట్ అనిపిస్తే సూపర్ హిట్ అవ్వడానికి, జస్ట్ ఓకే అనుకుంటే యావరేజ్ అవ్వడానికి ఛాన్సులు ఉండేది. ఒక ఆ సీజనే ప్రస్తుతానికి మిగిలింది. భవిష్యత్తులో అది కూడా ఏమవుతుందో కూడా తెలియదు. అంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్లోనే 3-4 సినిమాలు వేస్తున్నారు సార్. దానివల్ల ప్రొడ్యూసర్స్కి నష్టం కదా సార్. ఇప్పుడు చూసుకుంటే సినిమా లేదు అసలు. ఏది ప్రొడ్యూసర్ నష్టం అని కాదండి, తెలియట్లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నష్టం అంటే పోనీ ఆగి ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు అనుకోండి, అప్పుడు అసలు ప్రొడ్యూసర్ లాభం వస్తుంది గ్యారంటీ ఉందా? అంటే ఇప్పుడు చూసుకుంటే సినిమా అయితే ఏది లేదు. చాలా వరకు నేను థియేటర్స్ వెళ్ళినప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు రావట్లేదు, పెద్ద సినిమాలు రావట్లేదు, చిన్న సినిమాలు వేసినా ఎవరు రావట్లేదు అని చెప్తున్నారు. అదే ఇప్పుడు పెద్ద సినిమా ఒకటి సంక్రాంతికి ఆపుకొని ఇప్పుడు వేసుకుంటే అది మొత్తం నెలంతా గీసుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఈ టైంలో రెడీ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈ స్లాట్లో ఖాళీ ఉంది అని వాళ్ళకి మ్యాక్సిమం 2-3 వారాల ముందర తెలుస్తుంది అనుకుందాం. అక్కడ దాకా ఉన్న సినిమా ఏదో పార్కింగ్ అయిన ఉన్న సినిమా పోస్ట్పోన్ అయిపోయింది, అది వేకెంట్ అయింది అన్న విషయం వాళ్ళకి మ్యాక్సిమం 2-3 వారాలకు మించి ముందైతే తెలియదు. ఈ 2-3 వారాల్లో ఊరికి రిలీజ్ చేయడంలో ఉపయోగం లేదు. దాని మీద ప్రమోషన్ చేయాలి, ప్రాపర్ ప్రమోషన్ పిచ్చింగ్ చేయాలి. అట్లీస్ట్ వీళ్ళు అనుకున్న విధంగా ఏదో ట్రైలరో, టీజర్ వదలటమో, సాంగో, ఆడియో ఫంక్షనో, ఇంకోటి అన్నీ చేయాలి.
అవన్నీ చేయడానికి వాళ్ళ టైం సరిపోవచ్చు బ్యాండ్ విడ్త్. ఓకే. ఇలా టెక్నికల్ రీజన్స్ చాలా ఉంటాయండి. మనం అనుకుంటాం ఆడియన్స్గా, అరే ఖాళీగా ఉంది ఈ టైంలో రావచ్చు కదా, సినిమా రాలేదేంటి అంటే అది వచ్చి పడిపోవు. దానికంటూ ఒక ప్రాపర్ ప్రొసీజరు, దానికి ఉండే అటాక్స్ దానికి ఉన్నాయి, చాలా ఉంటాయి ఒక సినిమా రిలీజ్ అనేటప్పటికి. సో మేజర్ ఛాలెంజెస్ అయితే అవి. అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో అసలు కథే మెయిన్ ఉండట్లేదు, ఏదో అలా తీసేస్తున్నారనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది సార్. అదేనండి, కథ ఉండట్లేదు, ఏదో అలా తీసేస్తున్నారు అనే విమర్శ చేసేది ఎవరు అంటే నాకు తెలిసి ఎక్కువగా ఈ 35+ 40+ ఆడియన్స్ ఉంటారు. మనకి టీనేజ్లో ఎటువంటి సినిమాలు అయితే నచ్చాయో, ఎటువంటి మ్యూజిక్ అయితే నచ్చిందో, లైఫ్ లాంగ్ అది మనల్ని పట్టేసుకుని, మన డిఎన్ఏని పట్టేసుకుని, మన మైండ్ అది మనల్ని వదలదు. ఓకే. ఆ స్టాండర్డ్లో ఉంటేనే మ్యూజిక్, ఆ స్టాండర్డ్లో ఉంటేనే సినిమా, ఆ స్టాండర్డ్లో ఉంటేనే డైలాగు, అలా ఉంటేనే హీరోయిన్ అందం, ఇలా ఉంటేనే హీరో అని ఫిక్స్ అయిపోతాం. కథ ఉండట్లేదు, అది ఉండట్లేదు, అలా ఉంటేనే కథ. కొత్త జనరేషను మరి అలా అనుకుంటే ఇప్పుడు చాలా సినిమాలు కొత్తగా వచ్చినటువంటి, ఇప్పుడు మన హనుమాన్ సినిమా హిట్ అయింది, బలగం సినిమా హిట్ అయింది. మరి బలగంలో ఉంది కదా, కథ ఉందా అంటే ఉంది, మరి కమర్షియల్ వాల్యూ ఉందా అంటే కమర్షియల్ వాల్యూ లేదు, కమర్షియల్ వాల్యూ లేకపోతే ఆడదు కదా అనుకుంటే ఆడేసింది. మరి అదే రకంగా రంగమార్తాండ అనేటువంటిదేమో ఆడలేదు, అందులో కమర్షియల్ యాక్టర్లు ఉన్నారు, కమర్షియల్ యాక్టర్లో ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉందని చెప్పి ఆడలేదా, ఎవరికి తెలియదు. మరి అదే సినిమా మరాఠీలో ఆడింది, మరాఠీలో డ్రామా నేపథ్యం, అక్కడ ఇప్పటికీ డ్రామా ఉంది కాబట్టి అది కనెక్ట్ అయ్యింది. ఇక్కడ తెలుగులో డ్రామా స్టేజ్ అనేటువంటిది ఇక్కడ మనకి కల్చర్ సిస్టంలో అది లేదు కాబట్టి అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఏవేవో సినిమా తేడా కొడితే పోస్ట్ మార్టం చేయడానికి రకరకాల పాయింట్లు దొరుకుతాయి. సినిమా హిట్ అయితే ఈ కారణాల వల్ల హిట్ అయింది అనడానికి కూడా పాయింట్లు దొరుకుతాయి. ఎవడైనా ఫ్లాప్ అయినా హిట్ అయినా మాట్లాడటానికి పాయింట్లు ఉంటాయి తప్ప ముందర ఏమవుతుందో ఎవడు చెప్పలేడండి. అది ఇంపాసిబుల్ ఈవెంట్. ఇది గ్యారంటీ హిట్ అని అవుతుందని అలాగ ఎవరు చెప్పలేము. అంటే రామ్ గోపాల్ గారితో మీరు కూర్చున్నప్పుడు ఏమన్నా ఆయన సినిమాలు అసలు ఫ్లాప్ అయినప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతారు సార్? అసలు ఏ ఫీలింగ్ ఉండదు. రోజు ఎలా ఉంటారో ఆ రోజు అంతే ఉంటారు ఆయన. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆయన సినిమా అది దాని రిజల్ట్ వచ్చే టైంకి ఆయన ఆల్రెడీ 2 సినిమాలు పనులు బిజీగా ఉంటారు. దాని మీద ఫోకస్ కూడా ఉండదు ఆయనకి. ఓకే. ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ చేసేస్తే ఆయన ఎంత అలా డిటాచ్ అయిపోతారంటే అసలు కంప్లీట్గా దాని మీద అసలు అటాచ్మెంట్ ఉండదు. నేను చూసింది అయితే అది. అంటే ఇప్పుడు ఆయన మ్యూజిక్ గురించి కూడా చాలా రీసెర్చ్ చేస్తారు, మ్యూజిక్ కూడా కొత్తగా ఉండాలని అనుకుంటారు. అలా ఒకసారి కీరవాణి గారి మ్యూజిక్ గురించి కూడా ఆయన చాలా చర్చించారు. అంటే మ్యూజిక్లో ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందని మీరు అనుకున్నారు సార్? చాలానండి, నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఆయనకున్న సెన్సిబిలిటీ మ్యూజిక్ పట్ల, దాని పట్ల. అది అయితే ఒకటి, ప్రతి వ్యక్తికి టేస్ట్ మారుతూ వస్తుంది. నాకు తెలియదు అంటే 1989, 90లో ఆయనకున్న మ్యూజిక్ టేస్ట్కి ఇప్పటికీ ఇవల్యూషన్లో మార్పు చెంది ఉండొచ్చు. ఓకే. బట్ ఖచ్చితంగా ఆయనకున్నంత ఎక్స్పోజరు, ఆయన విన్నన్ని పాటలు చాలామంది వినుండరు. ఆయన ఈవెన్ వెస్టర్న్ సాంగ్స్, తర్వాత తమిళ్ సాంగ్స్, 70s, 80sలో తమిళ్ సాంగ్స్ గురించి కూడా చెప్తారు ఆయన. ఓకే. సో హీ హాస్ గాట్ వైడ్ ఎక్స్పోజర్ ఆన్ మ్యూజిక్. కానీ ఆయన నుంచి ఎంతోమంది శిష్యులు వచ్చారు, డైరెక్టర్లు అయ్యారు, వాళ్ళు హిట్ సినిమాలు తీస్తున్నారు. కానీ ఈయన ఇండస్ట్రీకి శివతో ఒక మార్గనిర్దేశం చేసిన ఆర్జీవి గారు ఇప్పుడు ఎందుకు హిట్ సినిమాలు తీయలేకపోతున్నారు? హిట్ సినిమాలు తీయలేకపోతున్నారు అన్నదానికి కారణాలు నేను చెప్పినట్టుగా ఆయనకి నచ్చింది ఆయన తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు జనాలకు నచ్చింది, ఇప్పుడు జనాలకి మామూలుగా నచ్చట్లేదు. ఒకవేళ నచ్చినా థియేటర్కి వెళ్ళి దాన్ని ఆదరించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అప్పలరాజు మూవీ థియేటర్లో చూసి నేను, ఇది రిలీజ్ అయిన రోజు బయటకు వచ్చి రాము గారు అక్కడ ఉంటే థియేటర్లో, నేను ఆయన్ని చూసి కూడా వెళ్ళి పలకరిద్దామని కూడా పలకరించకుండా వెళ్ళిపోయా ఇంటికి. అంత అప్సెట్ అయిపోయాను నేను, అంటే డిసప్పాయింటెడ్. ఓకే. మర్నాడో మూడో నాడో ఎప్పుడో నేను మర్నాడే ఫోన్ చేసి రాత్రి మీతో మాట్లాడలేదు, వెళ్ళిపోయాను ఇలాగా అంటే. ఎంత ఇలాగ మాట్లాడానో చూడండి ఆ రోజు. మీరు డైరెక్షన్ మానేసి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం బెటర్ ఏమోనండి, మనకు కుదరట్లేదు అని ఇంత డైరెక్ట్గా పచ్చిగా మాట్లాడా. ఓకే. ఇది అయిపోయిన తర్వాత వారం రోజులు 10 రోజుల తర్వాత ముంబై వెళ్ళాను. ఓకే. వెళ్ళి ఆయనతో సాయంత్రం కూర్చున్న టైంలో ఆయన అన్నారు, వారం క్రితం ఇలా అన్నారు కదా, ఇప్పుడు నేను 8 సినిమాలు సైన్ చేశాను. ఓకే. వయాకామ్ మీద ఎన్ని, ఎరోస్ మీద ఎన్ని, ఇది మీద ఇది అని చెప్పుకొచ్చి, నువ్వు నువ్వు డైరెక్షన్ మానే ఇలాంటి మాటలు మా ఫాదర్ నాకు క్షణక్షణం ఫ్లాప్ అయినప్పుడే చెప్పారు. ఓకే. క్షణక్షణం ఫ్లాప్ ఏంటండి అన్న. ఎందుకంటే క్షణక్షణం థియేటర్లో చూసినప్పుడు నేను చాలా యంగ్,
అది హిట్ ఆఫ్ ఫ్లాపో తెలియదు. నచ్చిందో నచ్చలేదో మాత్రం గుర్తుంది నాకు. నచ్చింది సినిమా అప్పట్లో అది. కానీ ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ ఫ్లాప్ అది ఈయన చెప్తే ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను. ఓకే, క్షణక్షణం ఫ్లాప్ ఏంటంటే క్షణక్షణం ఫస్ట్ రిలీజ్ ఫ్లాప్ అది. అదే నీకు శివ ఏదో ఫ్లూగా హిట్ అయిందిరా, నీకు లేదు టాలెంట్, మానేసి నువ్వు డైరెక్షన్ వైపు వెళ్ళొద్దు అని మా ఫాదర్ చెప్పారు. ఓకే, సరిగ్గా ఈ నేళ్ల తర్వాత మళ్ళీ అప్పలరాజు చూసి నువ్వు అదే మాట అన్నావు. కానీ ఇక్కడ చూస్తేనేమో నాకు సినిమాలు వచ్చినాయి. యాజ్ లాంగ్ యాజ్ ఐ గెట్ ద ప్రొడ్యూసర్స్, నేను కథ బాగా నెరేట్ చేస్తున్నాను, సినిమా తీయగలన నమ్మకం వాళ్ళకు ఉంది అనేది అర్థం అక్కడ. ఐఎమ్ కంటిన్యూయింగ్ అని అన్నారు. ఇది నెంబర్ 1. ఓకే, కట్ చేస్తే కరెక్ట్గా 1 month బ్యాక్ అప్పలరాజు మూవీ చూశాను యూట్యూబ్లోనో వాటెవర్. కాసేపు చూద్దామని చెప్పి చూస్తే చివరిదాకా చూసా ఆపకుండా, ఎంజాయ్ చేస్తూ చూసా. నచ్చింది సినిమా. మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను, అప్పుడంత డిసప్పాయింట్ చేసిన సినిమా ఇప్పుడు ఎందుకు నచ్చింది అదే వ్యక్తికి, అవును ఎందుకు అన్నదానికి ఆన్సర్ అనేది కూడా ఒక్కోసారి మనం చెప్పలేం. ఏదో చెప్పొచ్చు, అదే అంటే ఆయన ఫ్యూచరిస్టిక్ సినిమా తీశారా, ఇప్పుడు ఎప్పుడో ఒక 2010లోనో 2011లోనో వచ్చిన సినిమా అది. ఒక 12-13 years ఫ్యూచర్లోకి వెళ్ళి తీశారు ఆయన. ఇప్పుడు చూస్తే ఎందుకు నచ్చుతుంది? ఓకే, అదే సినిమా మా ఇంట్లో వాళ్ళు కూడా చూశారు నాతో పాటు ఆ రోజు. వాళ్ళకి నచ్చింది, బోరు కొట్టలు ఎక్కడ. మొత్తం ఫన్ కింద రకరకాల ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ప్రతిదాన్ని ఎంజాయ్ చేశారు. ఆ రోజు థియేటర్లో అలా అనిపించింది. ఓకే, అంటే మేము అప్పుడు ఊహించుకున్నది ఏదో లేదు అక్కడ. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది కదా అన్న మూమెంట్ తోటి దాని మీద అసలు ఎక్స్పెక్టేషనే లేదు, బిలో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదో కాసేపు చూద్దాంలే, కాసేపు అని చూస్తేనేమో బాగానే ఉన్నట్టు అనిపించింది. ఇలా కారణాలు ఏమైనా చెప్పుకోవచ్చు. కాబట్టి అండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఆడటం లేదు అని అంటే, క్షణక్షణం లాంటి అందరూ అప్రిషియేట్ చేసే సినిమా అని అప్పుడు ఆడలా. తర్వాత మళ్ళీ సెకండ్ రిలీజ్ ఆడింది. ఇప్పుడు సెకండ్ రిలీజులు థర్డ్ రిలీజులు లేవు, ఒక రిలీజే ఉంటుంది. ఆడింది పోయింది. సెకండ్ రిలీజ్ ఎక్కడ చూస్తాం మనం? ఓటీటీలోనో యూట్యూబ్లోనో వేరే సోర్స్లో చూస్తాం. ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తాం. సెకండ్ రిలీజ్ ఆడింది అంటానికి ఉండదు, మనకు నచ్చచ్చు ఆ సినిమా. ఇది మొత్తం ఇది సైకిల్. ఓకే, అంటే ఇప్పుడు ఆర్జీవి గారు పొలిటికల్ సినిమాల్లోకి వెళ్ళి ఆయన ఉన్న నాలెడ్జ్ని అక్కడ వేస్ట్ చేసుకున్నారు, లేదంటే ఇంకా మంచి సినిమా వచ్చేది ఆయనే మన తెలుగు సినిమాని ఇండియన్ రేంజ్కి తీసుకెళ్లేవారు అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? ఏం లేదండి, కలగల. ఇంకోటి ఏంటంటే, దీనికి ఇంకోటి చెప్తాను మీకు. నేను ఇది చాలాసార్లు విన్నా, ఇది చాలామంది సర్కిల్లో అంటూనే ఉంటారు, ఆయనలో ఉన్న టాలెంట్ని ఆయన సరిగ్గా వినియోగించట్లేదు, సరిగ్గా ఫోకస్ చేస్తే. సరిగ్గా అంటే ఏంటి అనేది చెప్పడం ఎవడో కూడా. సరిగ్గా అంటే ఏంటి, ఏం చెప్తాం? అది నీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా నీకు నచ్చిన హీరోలు, నీకు నచ్చిన హీరోయిన్లు, నీకు నచ్చిన కథ ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్కి చెప్పేసేసి, ఆ ప్రొడ్యూసర్ కూడా మొత్తం కన్విన్స్ అయిపోయి భారీ ప్రాజెక్ట్ తీసేయచ్చు కదా, మన ఈయనలాగా మన మణిరత్నం లాగా, ఇది పొన్నియిన్ సెల్వన్ తీసేయచ్చు కదా టైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు మణిరత్నంతో కంపారిజన్ అంటే సేమ్ ఏజ్ గ్రూపు, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఉన్నటువంటి వ్యక్తి కదా అని అంటూ ఉంటారు, చాలామంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్ ఆయనకు ఉండాలి. ఇప్పుడు చిన్న పాయింట్ అండి, చిన్నప్పుడు నేనేదో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏదో ఆన్సర్స్ చెప్తున్నప్పుడు మా ఫాదర్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి ఏదో అడుగుతూ ఉండేవాళ్ళు, ఏదో కంట్రీ క్యాపిటల్స్ లేకపోతే ఇంకోటి ఏదో. అప్పుడు జనరల్ నాలెడ్జ్ని బాగా బుక్స్ చదువుతుండేవాడిని. టక్కన ఆన్సర్ చెప్పేవాడిని. చెప్తే బాగుందండి, మీ అబ్బాయిని ఐఏఎస్ చదివించండి, ఐఏఎస్ అవుతాడు అనేవాళ్ళు. ఆ కోరిక నాకు ఉండాలి కదా, ఆ ఇంటెన్షన్ నాకు ఉండాలి. అది లేదు మనకి. ఇప్పుడు ఎంబీఏ చదివాం, ఎంబీఏలో కూడా టాపరు. ఏది అకాడమిక్గా. ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత ఇందులో ఇది అసలు నా కప్ ఆఫ్ టీ కాదనుకున్నాను నేను. ఎందుకు అనుకున్నాను? అది నాకు సింక్ అవట్లా. ఆ ఇంటెన్షన్ నాకు లేదు. ఈ యొక్క మొత్తం అంటే ఈ యొక్క బిజినెస్లో గ్రో అవుదాం అన్నటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు. మరి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? రైటింగ్లో ఉంది, ఎక్స్ప్రెషన్లో ఉంది. ఆ ఫీల్డ్లోకి లాగేసింది కెరీర్ని. సో అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఇంకోటి ఉండాలి అనుకోవటం అనేది మన ప్రాబ్లము. ఆ ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటే వాళ్ళే అవుతారు. ఇప్పుడు అలాంటి సినిమా తీయాలి అని ఇంటెన్షన్ ఆయనకి లేదు. ఒక భారీ ప్రాజెక్టు పెద్ద పెద్ద హీరోలను పెట్టి తీయాలనుకునేటప్పటి నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఆ ఫ్యాన్స్ని ప్యాంపర్ చేయాలి. ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మళ్ళీ ఉండాలి. ఈ అడ్డాకులు ఇవన్నీ ఆయనకు నచ్చవు. ఓకే, అందువల్ల ఆయన దానికి దూరంగా ఉంటారు. ఆయన చేసే స్టైల్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, సినిమాలు తీస్తూ వెళ్తున్నారు. అదే నేను ఒకసారి అడిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా తీస్తారంటే నా వల్ల కాదు, నేను భరించలే అన్నట్టు చెప్పారు ఆయన. అదే జూనియర్ ఎన్టీఆర్ కాదండి, ఎనీ బిగ్ హీరో. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారు అనేటప్పటికీ ఉమెనైజరు, ఆయన ఎక్కువ
అమ్మాయిలతో ఇది చేస్తూ తిరుగుతుంటారు. ఆయన స్టూడియోలో కూడా అమ్మాయిల ఫోటోలే ఉంటాయి ఎక్కువ. అవునండి. కొన్ని ఇంటర్వ్యూస్ చూసినా కూడా చాలా అమ్మాయిల పాదాలు టచ్ చేయడం ఇచ్చేయడం అలాంటివి ఆయన రేంజ్ని ఆయన తగ్గించుకున్నట్టు ఉంటుంది కదా అని అంటారు కొంతమంది. ఇది కూడా చెప్తున్నాను కదా, ఒక సినిమా తీయటం దగ్గర నుంచి ఒక మనిషి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఈ స్థాయిలో ఉన్నవాడు ఎలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. ఆయన నేను చూసినంత వరకు ఆయన సౌందర్య ఆరాధకుడు, విపరీతమైన సౌందర్య ఆరాధకుడు. ఆయన ఒక అమ్మాయి అనే కాదు, జెంట్స్ కూడా ఎలా పెడితే అలా వస్తే ఆయనకు నచ్చదు. బెల్లి పెద్ద పెద్ద పొట్టలు ఇలా ఉండి ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఫిజికల్గా ఆర్డ్గా ఉన్న ఆయనకు నచ్చదు. ప్లస్ ఆయన చుట్టూ ఉన్న యాంబియన్స్ మొత్తం స్వర్గంలాగా ఉండాలి. ఓకే, అక్కడ కాంప్రమైజ్ అవ్వరు ఆయన. ఓకే, ఆయన మైండ్ సెట్ అది. అలా ఉన్నప్పుడు నాకేది నచ్చుతుంది అనేది ఆయన ఏంటి ఒంటరిగా ఉంటారు ఆయన ఇంట్లో. అది పెద్ద బంగళ పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు అది. ఇప్పుడు మొత్తం అంతా ఉండేది ఆయన ఒక్కడే, ఇంకెవరు ఉండరు అక్కడ. సో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు తనకి ఏది నచ్చుతుందో మొత్తం యాంబియన్స్ పెట్టుకున్నారు ఆయన. ఇది ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో లాంటి ఫీలింగ్ ఆయనకి లేదు. ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఓకే, ఇప్పుడు మన సర్కిల్లో చాలామంది ఉంటారండి, పైకి చక్కగా చాలా సంప్రదాయవాదుల్లో కనిపిస్తూ కూడా సీక్రెట్గా చేసే పనులు చాలా ఉంటాయి. దానికంటే ఇది బెటర్ కదా. అది ఇంకా షాక్ వాల్యూ ఉంటుంది. ఇంత సంప్రదాయవాది సీక్రెట్గా ఇలాంటి పనులు చేస్తాడా అనేటువంటిది సమాజానికి చాలా షాక్ ఇస్తుంది. ఒకవేళ ఈయన అలా చేశాడు అని చెప్పి ఏదైనా న్యూస్ వచ్చినా కూడా షాక్ ఇవ్వదు అది. బికాజ్ నేను ఆ టైప్ అని ముందరని చెప్తారు ఆయన. అదే అంటే అలా ప్రిపేర్ చేయడానికి హీ ఈజ్ ఆల్వేస్ లీగల్లీ కరెక్ట్. ఓకే, హీ మే బి మోరల్లీ రాంగ్ టు ద సొసైటీ. మొరాలిటీ అనేది మీ మొరాలిటీ వేరు, నా మొరాలిటీ వేరు, ఆయన మొరాలిటీ వేరు. అదే తాగితే తప్పేంటని మీరు అనొచ్చు, తాగకూడదని నేను అనొచ్చు, ఏముందండి అప్పుడప్పుడు తాగొచ్చు ఆయన అనొచ్చు. సో నేనేది ఎవరి మొరాలిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ లీగాలిటీ 21 years లోపు తాగకూడదు, 21 దాటితే నువ్వు తాగొచ్చు. ఫస్ట్ పాయింట్ టిక్. తర్వాత తాగి డ్రైవ్ చేయకూడదు, తాగి నువ్వు ఇంట్లో పడుకో పర్లేదు, ఇది లా చెప్తోంది. దీన్ని అవాయిడ్ అయ్యి ఉన్నంత వరకు డ్రింకింగ్ అనేది తప్పు కాదు అంటుంది లా. దిస్ ఈజ్ లీగల్ ఆస్పెక్ట్. 21 years లోపు వాడు డ్రింక్ చేసి ఏ వయసు వాడన్నా కారు నడిపినా లీగల్గా ప్రాబ్లం ఉంటుంది, మోరల్గా ఏ ప్రాబ్లం లేదు. సో ఆయన లీగల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న దాని మీదనే ఆయన లైఫ్ని డిజైన్ చేసుకుంటారు తప్ప లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారంగా ఆయన బతుకుతారు తప్ప. ఎందుకంటే అది ఒక్కటే అందరికీ కామన్ అండి, మీకు నాకు ఆయనకి అందరికీ లా ఆఫ్ ది ల్యాండ్ కామన్. మోరాలిటీ అనేటువంటిది అందరికీ డిఫరెంట్, ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం అది. ఇప్పుడు మన మొరాలిటీని చూస్ చేసుకుంటే అందరినీ సాటిస్ఫై చేయలేం, పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నీకు తగ్గట్టుగా ఉండాలి, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి, నాకు తగ్గట్టుగా ఉండాలి, అర్థం అవ్వదు. సో నాకు తగ్గట్టుగా నేను బతకాలి అనుకుంటే ఒక్కటే లా, ఒక్కదాన్ని ఫాలో అవ్వు, నీ తగ్గట్టుగా నువ్వు బతుకు. లా ఏం చెప్తుందో అది చెయ్యి. దట్ ఈస్ ఆర్జీవీ. ఆయన పొలిటికల్ సినిమాలు తీసినప్పుడు కూడా ఒక పాయింట్ వచ్చింది సార్, అసలు ఆయన ఒకసారి కూడా ఇప్పటి వరకు ఓటు వేయలేదు, కానీ ఎవరికి ఓటు వేయాలి, ఎలాంటి నాయకుడు మంచోడు అనేది మాత్రం ఆయన సినిమాలో చూపిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకటి క్వశ్చన్ వచ్చింది. ఒక హంతకుడి క్యారెక్టర్కి డైలాగులు రాయాల్సి వచ్చినప్పుడు వాడు హంతకుడు కావక్కల్లా సినిమా పరంగా. ఒక శృంగార గీతం రాసేటప్పుడు వాడు ఆ శృంగారంలో పాల్గొంటూ ఆ పని చేయక్కర్లా, శృంగారంతో అసలు అనుభవం లేనివాడు కూడా రాయొచ్చు, అదేంటి అనేది ఊహించుకుని. సో వ్యక్తిగతమైనటువంటి అనుభవం వేరు, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వేరు. ఆయన వ్యక్తిగత అనుభవం ఓటు వేయకపోవడం అనేటువంటిది ఆయన వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగతమైన చాయిస్. క్రియేటివ్గా ఆయన ఓటు వేయమని చెప్తున్నారు, తప్పే ఉంది అందులో, కాంట్రాస్ట్ చెప్పచ్చు. మీరే అది చేయలేనప్పుడు ఇంకొకరికి చెప్పే రైట్ లేదు కదా అన్నట్టు కూడా ఒకటి. రైట్ అనేది ఏముంటుంది, దట్ ఈస్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అది ఆయన చెప్తుంటే ఎందుకు అనుకోవాలి, అందులోనే పాత్ర చెప్తోంది. ఓకే, అందులోనే పాత్ర చెప్తోందండి. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు వస్తున్న పాటలు, గతంలో పాటలు చూసుకుంటే గతంలో పాటలను ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో పాట చాలా బాగుండేది, కానీ ఇప్పుడు చూసుకుంటే పదం చూసుకుంటే వాటిలో బూతుల్లాగా అనిపిస్తున్నాయి మాకు అని కూడా ట్రోల్ చేస్తుంది. దాని మీద మీరేమంటారు సార్? అంతేనండి, అది నిజమే. అది ఒకప్పుడు కొన్ని పాటల్లో చాలా అశ్లీలార్థాలు ఉండేవి. అప్పుడేమో దాన్ని పెద్దగా అటెన్షన్ స్పాన్ ఉండేది కాదు, వినేసి వెళ్ళిపోయేది. అవును, వినేసి వెళ్ళిపోయినా అటెన్షన్ పెట్టినా కూడా షేర్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఉండేది కాదు. ఏంట్రా ఈ పాట ఇలా ఉంది అని పక్కన మహా అయితే ఫ్రెండ్ తోటో ఇంకోటితో అనగలం తప్ప పబ్లిక్గా పెట్టి చేయడానికి లేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరికింది. దాన్ని కట్ చేసి చూపించి ఇదేంటో తేడాగా ఉంది, ఏంటి ఇంకోసారి విందాం అని చెప్పి ఎక్స్ప్రెషన్ పెట్టి మనకి దాంట్లో ఉన్నటువంటి ద్వంద్వార్థాన్ని అర్థమయ్యేలా చేసి సరదాగా పెడుతున్నారు చాలామంది. ఆ పాట ఏంటో విందామని చెప్పి మళ్ళీ యూట్యూబ్కి వచ్చి మొత్తం పాట వింటున్నారు. దీనికి మళ్ళీ వ్యూస్ పెరుగుతున్నాయి. ఒక రకంగా ఇండైరెక్ట్గా ఏంటంటే పాత సాహిత్యాన్ని, అది ఎటువంటి సాహిత్యమైనా ఏదైనా కూడా దానికి మళ్ళీ ఒక ఫాలోయింగ్, మళ్ళీ దానికి వ్యూవర్షిప్ వస్తుంది దీనివల్ల.
అంటే వ్యూవర్షిప్ కోసం అది ఇట్లా తప్ప ఇప్పుడు అసలు మీ ప్రశ్న అంటే అది తప్ప కాదా అంటారు. అది అప్పుడు అప్పుడు పద అప్పుడు పాటల్లో బూత్ గురించి మీరే అంటే అప్పుడు ఇంకా చాలా గొప్ప వాళ్ళ కవులు రాశారు కదా. మీకు తెలియదండి, అంతకంటే ముందు రాసిన కవులు ఇంకా తీవ్ర స్థాయిలో రాశారు. మ్మ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు భాష తెలియనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. అవును. జయదేవుని అష్టపదులు ఉంటాయి, మ్మ్. దాన్ని మధుర భక్తిలో పెట్టారు. దాన్ని మధుర భక్తి అంటే భక్తిపరమైనటువంటి గీతాలు అవన్నీ కూడా. దాంట్లో మనం అశ్లీలం అనేది చూడకూడదు అనేది. కానీ లిటరల్ మీనింగ్ తీసుకుంటే చాలా ఉంటుంది. మ్మ్. గోపీ పీన పయోదర మర్దన చెంచల కరయుగశాలి అని ఒక వాక్యం ఉంది. దాని అర్థం నేను చెప్పక్కర్లేదు, యూట్యూబ్లో కూడా మన దీంట్లోనే తెలుస్తుంది. అది గోపీ పీన పయోదర మర్దన చెంచల కరయుగశాలి. మ్మ్. ఇదే వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో రాస్తే కనుక పచ్చిపూత అవుతుంది, ఓకే. అశ్లీలం ఉంటుంది మొత్తం అంతా. అలాగే అన్నమయ్య కీర్తనలో మ్మ్. తిరుమల గిరిరాయ సురత విన్నాణరాయ, మ్మ్. తిరుమల గిరిరాయ సురత విన్నాణం అంటే రతి విజ్ఞానం. ఓకే. రతి విజ్ఞానం ఎంతో తెలిసినవాడా ఓ తిరుమల గిరిరాయ అని వెంకటేశ్వర స్వామిని నీకు తెలిసినంత కామసూత్రం ఎవరికి తెలియదు అన్నటువంటి అర్థం స్ఫురించేలాగా ఉన్నటువంటి పాట అది. అదే అర్థమయ్యి అదే కనుక తర్జుమా చేస్తే అది కూడా అశ్లీలంగా అనిపిస్తుంది. అదే. కానీ ఇవన్నీ కూడా మధుర భక్తికి సంబంధించినవి. మ్మ్. దాంట్లో మనం అశ్లీలాన్ని వెతకూడదు. అసలు అది శృంగారం అనేటువంటిది అశ్లీలం కానే కాదు. మ్మ్. శృంగారం అనేటువంటిది ఒక రసం, దాన్ని మనం చూసేటువంటి దృక్పథాన్ని బట్టి ఉంటుంది అనేటువంటిది మొత్తం మనకు విశ్లేషణ అంతా చెబుతూ ఉంటారు అన్నీ కూడా. మ్మ్. మనకి ఏంటంటే ఈ సినిమాల్లో చూసేటప్పటికి ఇప్పుడు ఆ డ్యాన్స్ మూవ్స్కి ఆ సాహిత్యాన్ని ఎప్పుడైతే పెడతామో అది బూత్ అయిపోతుంది. మ్మ్. విడిగా అది వింటే శృంగారమే. అవును. కానీ ఇప్పుడు వస్తున్న పాటలు చూసుకుంటే లిరిక్స్ కంటే మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. దమ్ 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 అంటే ఏమండి పగిలిపోయేలాగా. ఈ మాట మా అమ్మమ్మ తన ఘంటసాల గారి పాటలు పాత విని ఈ బాలసుబ్రహ్మణ్యం కాలం పాటకి ఏంటోరా ఇప్పుడు పాటలన్నీ కూడా గోల ఎక్కువ ఉంటుంది అనేది. మనకు అవి కరెక్ట్గా ఉండేవి. తర్వాత జనరేషన్ వాళ్ళు ఏమో గోల ఎక్కువగా ఉంది అప్పుడు బాగానే ఉండేవి అంటారు. ఇది ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పాను కదా ఇందాక మీకు, మ్మ్. ఒక ఏజ్ వరకు మనం విన్న పాటలకి మన కంప్లైంట్ ఉండదు. మ్మ్. ఇప్పుడు రాజా రాజా ధి రాజా ధి రాజా ఘర్షణ పాట విని ఏంటి పాట అసలు ఏమో అర్థం కావట్లేదు, అసలు లిరిక్కే వినిపించట్లేదు, గోల అన్నారు. మ్మ్. అది మనం వింటే మనకు బాగానే వినిపించేది. మ్మ్. అప్పుడు వినేసాం కాబట్టి ఇప్పటికీ వినిపిస్తుంది. మ్మ్. ఇప్పుడు కొత్తగా అలాంటి పాట వస్తే గబుక్కుని వినపడదు, మ్మ్. కానీ ఇప్పుడు వినిపిస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. అవును. ఇది మా ఒక జనరేషన్ టు జనరేషన్ వచ్చేటువంటి రొటీన్ కంప్లైంట్. సినిమాలంటే అప్పుడే మా టైమే గోల్డెన్ పీరియడ్ అవును. అని ప్రతివాడు అనుకుంటాడండి. మ్మ్. కాదు, అదొక సైకలాజికల్ ఎఫెక్ట్. సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతివాడు వాడి యంగ్ ఏజ్లో చాలా హ్యాపీగా ఉంటాడు, ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, బాధ్యతలు ఉండవు. అప్పుడే వాడు దాన్ని ఏమంటారు ఆ కాలేజ్ లైఫ్లోంచి దాంట్లోంచి బయటకు వచ్చి ఒక స్వేచ్ఛని అనుభవించేటువంటి ఒక వాతావరణంలో ఉంటాడు. ఇంకా పెళ్ళి అవ్వదు, డ్రీమ్స్ ఉంటాయి, అవును. ఆడైనా మగైనా కూడా కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ మూమెంట్లో చూసిన ప్రపంచం, మ్మ్. ఆ మూమెంట్లో విన్న పాట, ఆ మూమెంట్లో చూసిన సినిమా, ఆ మూమెంట్లో ఇష్టపడ్డ హీరోలు హీరోయిన్లు నచ్చుతారు. లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు, మైండ్లో క్యారీ అవుతూ వెళ్తారు ముందరికి. మ్మ్. ఈ కంప్లైంట్లన్నీ ఎప్పుడు వస్తాయంటే మీకు టూ మెనీ బాధ్యతలు అవి ఇవి వచ్చేసి మీరు లైఫ్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయరో మీకు ఏది నచ్చదు, అవును. కంప్లైంటే ఉంటుంది ఎక్కువ. ఓకే. ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్ తప్ప అక్కడ క్రియేటివిటీలో ఏమీ లేదు ప్రాబ్లము, మ్మ్. సైకలాజికల్ ఆస్పెక్ట్ మాత్రమే. అదే. ఇంకోటి సార్, ఇప్పుడు కొన్ని సినిమాల్లో పాటలే ఉండవు అసలు, కానీ కూడా హిట్ అవుతాయి. అంటే సినిమాల్లో పాటలు ఉంటేనే సినిమా అంటారా, పాటలు లేకపోయినా కూడా ఈ సినిమాల్లో పాటలు, సినిమాలో మధ్యలో వచ్చే సిచ్యువేషనల్ సాంగ్స్, సడన్గా కథ అయిపోయి పాట వచ్చి మళ్ళీ కంటిన్యూషన్ అనేది మన ఇండియన్ ఫార్మేట్ అండి. మనకి ఎక్కడ విదేశాలు మనం వేరే సినిమాల్లో అలాంటి ఒక మ్యూజిక్ లేదంటే బ్రహ్మాండమైన మ్యూజిక్ ఉంది. వాళ్ళు మ్యూజిక్ని విడిగా చూస్తారు, మ్యూజిక్ ఆల్బమ్స్, మ్యూజిక్ ఇండస్ట్రీ విడిగా ఉంది అది. ఓకే. మనకి మైకేల్ జాక్సన్ అదర్వైజ్ పాపులర్ అయ్యేవాడే కాదు, లేకపోతే అవును. బ్రిట్నీ స్పియర్స్ అయ్యేదే కాదు. వీళ్ళందరూ ఎంత ఎల్విస్ ప్రెస్లీ దగ్గర నుంచి చాలామంది గ్రేట్ సింగర్స్ ఉన్నారు, గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉన్నారు, పాటల్లో డ్యాన్సులు ఇవన్నీ కూడా. అవన్నీ సినిమాల్లో ఉండవు. అవును. మనం ఏంటంటే రెండింటిని క్లబ్ చేసేసాం, సినిమాని పాటని మనం క్లబ్ చేసాం. ఉండాల్సిన రూల్ ఏం లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ వల్ల విడిగా మ్యూజిక్ ఉండొచ్చు, అసలు పాట లేనటువంటి సినిమా ఉండొచ్చు. బట్ స్టిల్ అది మన ట్రెడిషన్ కింద ఫాలో అవుతూ సినిమా మధ్యలో పాట అనేటువంటిది ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడప్పుడు అది పూర్తిగా బ్రేక్ అయిపోయి అసలు సినిమా అంటే పాటలు లేకుండా మొత్తం సినిమాగా ఉండి ఇలా ఉండేవి పూర్తిగా వస్తాయంటే ఐ డౌట్. ఓకే. ఇప్పుడు సమీప భవిష్యత్తులో అయితే రావు అని నేను అనుకుంటున్నా.
ఓకే. ఎందుకంటే మనకు చూడండి టాప్ హీరోస్ అందరూ కూడా మనకి ఎస్పెషల్లీ తెలుగులో తీసుకుంటే దెర్ ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్. వాళ్ళ డాన్స్ టాలెంట్ బయటపడేది ఎప్పుడు మంచి పాట ఉన్నప్పుడే. అవును. సో మంచి పాటలు పెడతారు, డ్యాన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. వీళ్ళు ఒకవేళ సినిమాతో సంబంధం లేకుండా విడిగా ఓన్లీ మ్యూజిక్ వీడియోస్ చేయడానికి కనుక వచ్చి అదొక ఇండస్ట్రీ కింద వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఓకే. అప్పుడు ఈ రెండింటికి డివైడ్ వచ్చేయచ్చు. తెలుగులో అలాంటిది పాసిబుల్ అవుతుందంటారు సార్? సమీప భవిష్యత్తులో నాకు అనిపించట్లేదు, బట్ పాసిబిలిటీకి అయితే ఛాన్స్ ఉంది. అది వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి, బికాజ్ ఇట్స్ ఆల్ హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. వీళ్ళు సినిమాల్లో పాటలని కాకుండా విడిగా వాళ్ళు ఒక ఓన్ మ్యూజిక్ ఇండస్ట్రీ కింద వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్లు అర్జున్ మైకేల్ జాక్సన్ టైప్లో విడిగా తన డ్యాన్స్ తన ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి చేశాడు అనుకోండి, సినిమాతో సంబంధం లేకుండా మొత్తం ఆల్బమ్, అది వర్కౌట్ అయింది అనుకోండి. మిగతా హీరోస్ కూడా అదే యాంగిల్లో కనుక వెళితే అదొక ప్యారలర్ ఇండస్ట్రీ ఉంటుంది. ఓకే. అలాంటి సినిమాల్లో పాటలు లేచిపోతాయా అంటే తెలియదు కానీ, బట్ ప్యారలర్ ఇండస్ట్రీ అయితే ఉండొచ్చు, కొన్ని ఇందులో తగ్గచ్చు. తగ్గడం అయితే జరిగింది ఆల్రెడీ. ఇదివరకు ఒక సినిమా అంటే పాత రోజుల్లో 10 పాటలు ఉండేవి, తర్వాత 8 పాటలు వచ్చాయి, 6 పాటలు ఉండేవి, 5 పాటలు ఉండేవి. ఈ మధ్యన కొన్నిట్లో 3, 2 ఉంటున్నాయి, తగ్గుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్స్ మీరు రాసేటప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్ మీకు అది దానికి సంబంధించిన బాణీలు ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఈజీగా రాయగలుగుతారా, లేక మీరు డైరెక్టర్ చెప్పిన సిచ్యుయేషన్ని తీసుకుని ఈజీగా రాయగలుగుతారా? రెండు జరుగుతూ ఉంటాయండి. ఈజీ అయ్యి కష్టం అనేది ఏమి ఉండదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ట్యూన్ అయిపోయింది, ట్యూన్ పంపిస్తాను అంటే ఓకే, అందులో మీరు రాసేయండి దానికి చేద్దామన్నా కూడా ఓకే. అది ఎవరు వెసులుబాటు అనమాట. అది బౌలింగ్ మీరా నేనా, బ్యాటింగ్ మీరా నేనా అన్నట్టుగా ఉంటుంది. అది ఆట అయితే ఆడతారు. ఓకే. ఫస్ట్ బౌలింగ్ మీరా, సెకండ్ బౌలింగ్ మీరా, మీకు ఏది సుఖం అంటే ఏం చెప్తాం, ఏదైనా ఒకటే కదా. ఓకే. అది అంటే మీరు రాసిన ఇప్పటివరకు పాటల్లో ఏదైనా ఒక పాటని ఇలాంటి అద్భుతమైన పాటని మేము ఎప్పుడూ అసలు చూడలేదని ఎవరైనా మీకు చెప్పిన డైరెక్టర్ ఉన్నారు? అంటే ఒక పాటని కాదండి, చిత్రంగా కొన్ని జరుగుతాయి. ఎలాగంటే అసలు ఊహించలా ఆ పాట. అసలు రామ్ గోపాల్ వర్మ గారికి రాసిన పాటే, ఆయన దానికి పెద్ద అటెన్షన్ పెట్టి కూడా ఆ పాటను రిలీజ్ చేయలేదు. ఓకే. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో తర్వాత రిలీజ్ చేశారు దాన్ని. అది కూడా ఆయన ఛానల్లో కాకుండా వేరే ఇంకో ఛానల్ రిలీజ్ అయింది కూడా. ఓకే. చెప్తాను ఆ పాట ఏంటి అంటే, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో గెలుపు ఓటమి మీద రాసిన పాట. గెలుపు ఓటమి మనసున మెదిలే భావాలంతే, జీవన గమనము నందున 2 భాగాలంతే. నువ్వు గెలుపు అనుకుంటే గెలుపు, ఓటమి అనుకుంటే ఓటమే. భావనే తప్ప అది నిజానికి లేదు. అది నువ్వు గెలిచావు అని నువ్వు గట్టిగా ఫీల్ అయితే నువ్వు గెలిచినట్టు. అసలు నీ గెలుపు అనే ఫీలింగ్ లేదనుకో, అది నీకు నీకు పట్టదు. నీకు అది నీ ఒక ఫీలింగే తప్ప అది జీవితంలో భాగమే తప్ప అది నిజం కాదు అనే టైపులో ఒక పాట రాసుకుంటూ వెళ్ళి అందులో కొద్దిగా మోటివేషనల్ లైన్స్ లాగా ఉండే పాట అండి. సరే ఆ పాట నేనే మర్చిపోయా, టు బీ ఫ్రాంక్. ఒక రోజున సినిమా థియేటర్లో ఏదో ఒక ప్రీమియర్ షో ఏదో చూడటానికి వెళితే ఒక డైరెక్టర్ గారు పిలిచి, మీరు ఇలా రాస్తారని అనుకోలేదండి, మీ పాటలు వేరేవి విని ఒక రకమైన దృక్పథం ఉండేది నాకు, ఇది విన్న తర్వాత నాకు వేరేగా ఉంది, ఈ పాట బాగా నచ్చింది నాకు, చూడండి నేను ఒక వ్యక్తితో చాటింగ్ కూడా చేస్తున్నాను ఈ పాట గురించి, స్క్రీన్ షాట్లు కూడా చూపించారు, ఆ వ్యక్తి పేరు చూపించకుండా. ఓకే. మీరు ఈ సినిమాకి రాయాలి, నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను, పిలుస్తాను మిమ్మల్ని అన్నారు. ఎవరి సినిమా ఏంటని కూడా తెలియదు నాకు. అది ఓకే అంటే తప్పకుండానండి, సాధారణంగా అయితే శాస్త్రి గారు రాయాలి పాట, సీతారామ శాస్త్రి గారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాస్తే బాగుంటుంది అన్న ఒక నమ్మకం కలిగింది నాకు. అంత పెద్ద మాట వాడాడు ఆ పాట విన్న తర్వాత అన్నాక సరే అన్నాను. అనుకున్నట్టుగానే ఆయన పిలిచారు వెంటనే, మెహర్ రమేష్ గారు. ఓకే. బోళాశంకర్ అనే సినిమా, దానికి ఒక సిచ్యువేషన్ సాంగ్ ఉంది, రాయమంటే దానికి రాయటం కూడా అయిపోయింది. అది ముందర మీరు రాసేయండి, దాన్ని ట్యూన్ చేద్దాం అన్నారు. అది కూడా జరిగింది. ట్యూన్ ముందు కాదు, అది రాసేసి నేనేదో ఒక ట్యూన్, ఒక రఫ్ ట్యూన్ ఏదో అనుకుని చేస్తే అదే చాలా వరకు బాగుంది, ఆల్మోస్ట్ దాన్నే వాడదాం అని కూడా టిక్ పెట్టారు. అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఓకే. ఏది ఈ సినిమాకి పనిచేసేటువంటి లిరిసిస్ట్ లిస్టులో మన పేరు కూడా పెట్టేశారు. ఆ రోజున సినిమా లాంచ్కి పిలిచారు అన్నపూర్ణలో, చిరంజీవి గారి చోట కూడా కల్పించారు. అప్పుడు అవన్నీ అయినాయి. తర్వాత ఏం జరిగిందంటే కారణాలు ఏమైనాయి, గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయినట్టుంది ఆ టైంలో. చిరంజీవి గారి రిలీజ్ అయిన తర్వాత సీరియస్నెస్ ఎక్కువైంది, సాదాగా ఉండాలి అనేటువంటి విధంగా రివ్యూస్ వచ్చినట్టున్నాయి. వాల్తేరు వీరయ్య ఆడటానికి గాడ్ ఫాదర్ అంతగా వెళ్ళకపోవడానికి కారణాల్లో సీరియస్నెస్ ఉంది అన్న పాయింట్ మీద ఈ సినిమాలో ఏమేమైతే సీరియస్ టోన్లు
ఉన్నాయో సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసేసి ఎక్కువ హ్యూమర్ యాడ్ చేయమని ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా వచ్చిన దాంట్లో చాలా వరకు డైలాగులు పాటలతో పాటు ఇది కూడా వెళ్ళిపోయింది. ఓకే. బట్ అది ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మీరు అడిగిన ప్రశ్నకి బలానా పాట నచ్చింది అని చెప్పి అన్న డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకో పాట ధర్మరాజు ఓడాడని జోతం చెడ్డదా, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు, పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా, కౌరవులు ఓడటం కంటికింపు, మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కాని కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా అని ఒక పాట. ఇది నచ్చి చాలామంది అప్రిషియేట్ చేసిన సందర్భం ఉందండి. అంటే ఇటువంటి సిచ్యుయేషనల్ సాంగ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే రెగ్యులర్గా మనకు వినటానికి ఒక మామూలు అంటే ఒక డ్యూయట్ సాంగ్ లాగో ఇలాగో ఉండదు. ఎక్కువగా లవ్ సాంగ్స్ లాంటివి ఎక్కువ ప్లేయబుల్ అవుతాయి. ఈ సిచ్యుయేషనల్ సాంగ్స్ లాంటివి ఏంటంటే ఎక్కువగా ప్లే అవ్వవు. బట్ స్టిల్ ఇది విన్నప్పుడు కొంతమందికి ఇందులో కాంటెంట్కి ఇది నచ్చింది అని చెప్పి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది సాహిత్యం గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ఈ సిచ్యువేషన్ సంబంధించి అక్కడ విజువల్కి మ్యాచ్ అయినప్పుడు ఇలాంటివి ఆపరేషన్ అదొక్కటే కాదండి, సినిమా హిట్ అవ్వాలి. 99% ఏంటంటే ఏదన్నా ఒక పాట సినిమా హిట్ అయితే దానికి ఇంకా లైఫ్ ఎక్కువ ఉంటుంది. లేదు ఒక్కొక్కసారి సినిమా హిట్ కాకపోయినా కూడా ఆ ఆల్బమ్ మొత్తానికి ఒక కీర్తియోగం పట్టేస్తుంది రకరకాల కారణాల వల్ల. అప్పట్లో నీరాజనం సినిమా వచ్చింది 1980s చివరిలోనే. ఇప్పుడు అందులో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్, సినిమా ఫ్లాప్. అవును, ఇప్పుడు కూడా కొన్ని అలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలా ఉండడం. దాంట్లో ఏమైందంటే మొన్న కరోనా టైంలో కొన్ని పాటలు వచ్చినాయి, సినిమా రిలీజ్కి చాలా గ్యాప్ ఉంది. బట్ వేరే గత్యంతరం లేక ఇవే పాటలు వింటూ 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 దాని మీద ఇప్పుడు ఒక పాటని 10 సార్లు వినేటప్పటికి నచ్చేస్తుందండి. వేరే కొత్త పాటలు లేనప్పుడు ఉన్న పాట కొంచెం బాగానే ఉంది అనేది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతుంది, బట్ స్టిల్ పాట హిట్గానే మిగిలిపోతుంది. ఇది మన చేతుల్లో లేదు. మంచి హిట్ పాట రాయండి సార్ అని ఎవడ అనకూడదు, అనలేరు కూడా. అది అవ్వదు. అది ఆ ప్రతి పాట బాగా వస్తుంది అనుకుని రాస్తాం చేస్తాం, ఫలితం అనేది మన చేతిలో ఉండదు. అంటే పాటలు సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్టే అంటారు. అందువల్లే ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగానండి. ఓపెనింగ్స్ వరకు నిజంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రంగస్థలం అనే సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఓకే అంటే పెద్ద ఓవర్ హైప్ కాదు, కానీ ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఆడియన్స్. ఎంత చక్కగా ఉన్నాయో అనే పాట రిలీజ్ చేశారు ఫస్ట్. ఆ పాట మూలాన దాని గ్రాఫ్ పెరిగిపోయింది, సినిమా మీద అంచనాలు పెరిగిపోయినాయి. సో ప్రతిదీ కూడా సినిమాలో ముఖ్యంగా పాట అనేటువంటిది అదొక మంచి మార్కెటింగ్ టూల్. అది దాన్ని జాగ్రత్తగా వాడుకోగలగాలి. అది సరిగ్గా పడితే కనుక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు బోలా శంకర్కి ముందు అనుకున్న కంటెస్ట్ వేరు, ఇప్పుడు తర్వాత ఇలా ఫ్యాన్స్ నుంచి వాళ్ళ నుంచి ప్రెజర్ రావడం వల్ల చేంజ్ చేశారని. అలాంటి ప్రెజర్స్ వల్ల మంచి అవుట్పుట్ వచ్చేది కూడా అది చెడిపోయే ప్రమాదం ఉంది అనుకుంటున్నా. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ దర్శకుడైనా కూడా ముందర ఒకటి చాలా బలంగా నమ్మి ఒకటి అనుకుంటాడు. ఎప్పుడైతే కొన్ని ఫీడ్బ్యాక్స్ వేరే రకంగా కాంట్రాస్ట్గా వస్తాయో పూర్తిగా మార్చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా తనకు ఓనర్షిప్ పోతుంది దాని మీద. తనకు నచ్చనిది ఏదో చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, తేడా కొట్టే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అప్పలరాజు సినిమాలో చూపించినట్టు నచ్చకుండా చేసినా కూడా హిట్ అయిన సందర్భాలు ఉంటాయి. అది కూడా చెప్తున్నాను కదా, మనకి ఏం ఉండదు మన చేతుల్లో. బట్ అప్పటికప్పుడు మనం చేస్తున్నది కరెక్టే అనుకుని సర్దుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మీరు పనిచేసిన డైరెక్టర్స్లో ఆర్జీవి గారు కాకుండా మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఇంకోరు అంటే ఎవరు చెప్తారు? అందరూ నేను పనిచేసిన వాళ్ళందరూ నచ్చుతారు. ప్రతి వాళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఒక్కొక్క అవుట్లుక్ ఉంది. నేను బేసిక్గా డైరెక్టర్స్ని చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నేను అసలు డైరెక్షన్ చేసే టైంలో అన్ని క్రాఫ్ట్స్ని వాళ్ళు అలాగా కోఆర్డినేట్ చేసి చేస్తారని నాకు ఇప్పటికీ వండరు. ఎందుకంటే నేను ఆ పని చేయలేను కాబట్టి వాళ్ళు చేస్తున్న పని పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఇదివరకు నేను రివ్యూస్ రాసినప్పుడు ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఇలా చేసాడు అలా చేసాడు అని ఇష్టం వచ్చినట్టు రాసేవాడిని. అంటే జనరల్గా ఒక ఆడియన్స్ లాగా ఫీల్ అయ్యి బట్ ఎప్పుడైతే నేను రివ్యూస్ మానిటర్ని కూడా కారణం అదే. ఒక డైరెక్టర్ పడే కష్టం, డైరెక్టర్ పడే ఆలోచన దగ్గర నుంచి ఒక సమస్యని వాళ్ళు ఎలాగా దాన్ని దాటుకుంటూ వెళ్తారు, అందులో ఉండే ఇబ్బందులు ఏంటి, సినిమా మేకింగ్లో ఉండేటువంటి మనం ఊహించని తలకాయ నొప్పులు ఏంటి, రూమ్లో కూర్చుని డిస్కషన్లో అద్భుతంగా అనిపించి పేపర్ మీద ఇంకా అద్భుతంగా అనిపించి తెర మీదకి వచ్చేటప్పుడు తేడా రావడానికి కారణం ఏంటి, అది మన చేతుల్లో ఎందుకు ఉండదు,
మన చేతుల్లోకి తీసుకుందాం అనుకుంటే అప్పటికి ఎలా చేయి దాటిపోతుంది, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా చూడటం వలన అసలు రివ్యూస్ రాయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. అదే ఖచ్చితంగా నేను ఎప్పటికీ చెప్తున్నాను కదా, అది ఎంత జాగ్రత్తగా చేసినా హిట్ అవ్వటం అనేటువంటిది వాళ్ళ అదృష్టమేనండి. అది పూర్తిగా వాళ్ళ టాలెంట్ అని కూడా అనలేం. ఆ హిట్ అవ్వటం అనే దగ్గర వాళ్ళ లక్ ఫ్యాక్టర్ అనేది వర్కౌట్ అవ్వాల్సిందే. కానీ కొంతమంది అయితే ఎగైన్ ఐమ్ సేయింగ్, ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు, వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్యాలిక్యులేషన్ తగ్గట్టుగా ప్రమోట్ చేస్తారు, దే డూ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ వాళ్ళు గ్యారంటీగా చెప్పలేరు 100% ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే వాళ్ళు చెప్పలేరు. హోప్ సోయే, ఫింగర్స్ క్రాస్డే, ఎవరికైనా తప్పదండి ఇది. ఎంత పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారికైనా కూడా ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్, అండ్ దానికంటే మించి ఈజ్ ఎ గ్రేట్ మార్కెటింగ్ స్క్రిప్ట్ రైటర్. ఇప్పుడు చాలామంది అండి సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వస్తే తెర మీద అనుకున్నట్టే వచ్చి 24 క్రాఫ్ట్స్ కూడా బాగా అనుసంధానం అయ్యి అత్యద్భుతమైనటువంటి ప్రోడక్ట్ పేపర్ మీద కంటే కూడా సినిమా మీద ఎక్స్పీరియన్స్ అద్భుతంగా వచ్చేసింది అనుకున్నా కూడా మార్కెటింగ్ స్క్రిప్ట్ కనుక వీక్ అయితే అనుకున్న ఫలితం రాదు, కింద పడే అవకాశం ఉంది. హిట్ అవ్వచ్చు, పెట్టుబడి వచ్చేయచ్చు, కానీ 4 ఇంతలు రావాల్సింది 1 ఇంతే రావచ్చు. ఓకే. రాజమౌళి గారు ఏంటంటే ఆయన దగ్గర ఎవరైనా కూడా వెళ్ళి ట్యూషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ కాదు, మార్కెటింగ్ స్క్రిప్ట్ రైటర్. మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్క్రిప్ట్ రైటర్ ఆయన. అండ్ సినిమాకి ముందే ప్రీ ప్రొడక్షన్లోనే మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి కంప్లీట్గా ఎవ్రీ ఆస్పెక్ట్ నాకు అనిపిస్తుంటుంది అలాగా. ఒక ఏదైనా ఒక డిజైన్ చేసినప్పుడు ఇక్కడ ఈ సైజు నట్టు బిగించాలి, ఇక్కడ ఈ సైజు నట్టు ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్లో ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుందో ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్లో అంత మెటిక్యులస్ ప్లానింగ్ రాజమౌళి గారి సినిమాలో. ఎయిర్ క్రాఫ్ట్ని ఎందుకన్నానంటే నేను బోయింగ్ ఫ్లైట్ కంపెనీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి వెళ్ళాను సియాటల్లో. ఓకే. చూసినప్పుడు నాకు అసలు మతిపోయింది, అంటే ఎంత మైన్యూట్ అటెన్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర అని మొత్తం చూశాను. అది అటువంటి అంత మెటిక్యులస్గా ఈయన వెళ్తారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ముందర నుంచి ఆయనకి అన్ని ఐడియా ఉంటుంది, ఇక్కడ ఈ సమస్య ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే పాట రాసేసి ఒక డ్యూయట్ రాసేయండి తర్వాత నేను షూట్ చేస్తాను అన్నట్టు కాకుండా, నాకు ఇది అనంత్ శ్రీరామ్ గారు చెప్పారు. ఓకే. పచ్చబొట్టేసిన పాట ఇంకా రిలీజ్ కాకముందు అది రాసిన 3వ రోజు మేము కలిసాం. కలిసినప్పుడు ఎలా ఉంది రాజమౌళి గారితో, ఏంటి పాట ఏంటి అదేంటంటే, ఏంటంటే బాబు అసలు ఆయన ఎంత అటెన్షన్ టు డీటెయిల్ అంటే అని చెప్పుకొస్తూ, ట్యూన్ ఉంది కదండి ఇక్కడ ఈ మ్యూజిక్ అదే ఇక్కడ ఈ తత్కారం దగ్గర ఈ హీరోయిన్ ఇలాగ చేతులు కలుస్తాయి, అక్కడ ఇలాగ నెమలి పింఛన్ లాగా వస్తుంది, నెమలి పురి వస్తుంది, నోట్ చేసుకోండి అంటే ఏంటి అక్కడ అర్థం స్ఫురించేలా రాయమని. పురి విప్పింది ఓ కోరిక అని రాశాడు. అవును, 2 చోట్ల వస్తుంది. ఇది అసలు నాకు తెలిసి చాలామంది, నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా నాకు అలా చెప్పాల, ఇక్కడ ఈ విజువల్ వస్తుందండి అది దృష్టిలో పెట్టుకుని రాయండి అని చెప్పిన సందర్భం అయితే రాలా నాకు. రాసేసిన తర్వాత దానికి తగ్గట్టుగా పిక్చరైజేషన్ చేసుకుంటారు ఊహించుకుని. బట్ ముందర ఆయనకు ఊహ ఉంటుంది, అంటే లిరిక్ కంటే ముందే ఆయన సినిమా చూసేస్తారు ఆయన, తర్వాత లిరిక్ రావాలి. సో అది అటువంటి అటెన్షన్ టు డీటెయిల్ రాజమౌళి గారు కూడా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంత బాగా అంతగా చేసినా కూడా మీరు ఆయన అడగండి, ఏంటి సార్ ఈ సినిమా 2000 కోట్లు చేస్తున్నారు సార్, మన లాస్ట్ సినిమాని బీట్అవుట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? అదృష్టం చూడాలి. హోప్ సో, ఖచ్చితంగా ఏమంటారో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా వస్తుందండి నేను అయితే చెప్పలేరని నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్పలేరు, అది అన్ని కుదరాలి. కానీ అలా లేని కొంతమంది కూడా మా సినిమా 4000 కోట్లు ఆడుతుంది, 5000 కోట్లు వస్తుంది కొంతమంది. అది ప్రమోషన్లో భాగంగా కొంతమంది చెప్పేస్తూ ఉంటారు, అది గొప్ప ప్రమోషన్ అనుకుని చెప్తూ ఉంటారు. అది ఒక్కోసారి ఏమో మరి ఐ డోంట్ నో, దానికి ఎవరు బై అవుతారో తెలియదు, కానీ చెప్పడం అయితే అసలు అసాధ్యం నన్ను అడిగితే. అది ఎలక్షన్స్లో కూడా, ఎలక్షన్స్లో ఎవరు చెప్పగలరు చెప్పండి? ప్రతి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయని. ఆ హోప్ అందరికీ ఉంటుంది, ఆ హోప్తో చెప్తారు అంతే. ఏపీలో ఏ పార్టీ గెలవచ్చు సార్? తెలియదండి, నిజంగా నెక్ టు నెక్ అని అనిపిస్తోంది మనకి. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏపీలో ఓటేలా, నా ఓటు ఇక్కడ ఉంది. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే ఈ సర్వేలు, ఈ పోస్ట్ పోల్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు 2 వైపుల నుంచి కూడా బలంగానే ఉన్నాయి, 2 కన్విన్సింగ్గానే ఉన్నాయి నా వరకు. నాకు ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే, ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఇది, కానీ ఎక్కువ మంది వీళ్ళు ఓటేశారు కాబట్టి ఇది, ఎక్కువ స్కీములు ఇచ్చారు కాబట్టి ఇది, లేదు ఇంకోటి ఏదో అంటున్నారు కాబట్టి ఇది, ఇలా 2 కన్విన్సింగ్గా ఉండటం వలన చెప్పలేము. ఫింగర్స్ క్రాస్ ఉత్కంఠగానే ఉంది సరదాగా ఎవరు గెలుస్తారో చూడటానికి.
ఫైనల్గా ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎన్నో పాటలు రాశారు. ఇంకా నేను అలాంటి పాట రాయలేకపోయాను, నాకు ఏ డైరెక్టర్ కూడా అలాంటి సిచ్యుయేషన్ ఇవ్వలేదు, అలాంటి సాంగ్ ఇవ్వలేదు అని ఏదన్నా మీ కోరిక ఏదైనా ఉందా? ఏదైనా ఉండేది ఒక 5-6 క్రితం వరకు ఉండేది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇంకా అటువంటి కోరికలు పెట్టుకోవడంలో ఉపయోగం ఏం లేదు. వెళుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న పరిణామ క్రమంలో ఏవి ఎదురుపడితే అవి రాసుకుంటూ వెళ్ళిపోవటమే ఓకే. అనేది ఇంకా అర్థమైంది. ఎందుకంటే అనుకున్నంతలో కూడా అవో, మ్మ్. ఊహించింది కూడా ఒక్కోసారి తలుపు తోడుతుంది ఓకే. అంతే. కాబట్టి మనం వెయిట్ చేయడమే తప్ప ఏది వెయిట్ కూడా చేయక్కర్లేదండి, చేసుకుంటూ వెళ్ళిపోవటమే. లీవ్ టుడే అంటే డ్రీమ్ డైరెక్టర్ అస్సలు లేదు. నేను అనుకోవటం వ్యక్తిగతంగా నన్ను తీసుకుంటే నేను ప్లాన్ చేసుకున్నది ఏది నాకు అవలా. నేను ప్లాన్ చేసుకోకుండా ఉన్నవి, నా తలుపు తట్టినవి, నేను తలుపు తెరిచినవి అన్నీ బాగున్నాయి. ఓకే. అది నా వ్యక్తిగతమైనటువంటి ఒక అదేమంటుంది ఎక్స్పీరియన్స్ అది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. మీరు మరెన్నో అద్భుతమైన పాటలు రాయాలి, మీరు అనుకున్న ఏవైతే ఉన్నాయో బయటకు చెప్పలేకపోతున్నా, అంటే ఇలాంటి ఆశలు ఇలాంటివి ఉండకూడదు అంటున్నారు, కానీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.